మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల్ని నాగార్జున కుటుంబం సీరియస్ గా తీసుకోవాలంటూ ఆర్జీవీ స్పందిస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని మర్చిపోలేని గుణపాఠం చెప్పాలంటూ కూడా ఆర్జీవీ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సమంత కంటే నాగార్జునను, నాగ చైతన్యను తీవ్రంగా అవమానించారంటూ కూడా ఆర్జీవీ స్పందించారు. కేవలం సమంతకు కొండా సురేఖ సారీ చెప్పడం సిగ్గుచేటు అంటూ కూడా ఈ సందర్భంగా సంచలన డైరెక్టర్ ఆర్జీవీ రియాక్ట్ అవుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారంటే అక్కడ ఏమంటున్నారు, ఆవిడ నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా, ఒక భర్తగా, ఒక కోడలిని, ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అని. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పోయినట్టు యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుసాగా అవమానించింది నాగార్జున, చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా ఒక అంటే అక్కినేని కుటుంబం అంత ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడినరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని, భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి, చైతన్యకి ఇలా వదిలేయకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. కొండా సురేఖ వ్యాఖ్యలపై సంచలన డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఇటీవల కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు టాలీవుడ్లో మాత్రం చాలా వరకు కూడా ఇది హల్చల్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తం అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన తమ యొక్క గలాన్ని విప్పుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క సోషల్ మీడియా వేదిక ప్లాట్ఫామ్ నుంచి కూడా వాళ్ళు తమ అభ్యంతరాలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు టాలీవుడ్ మొత్తానికి ఇదే మొత్తం కూడా వర్తిస్తున్నట్టుగా వాళ్ళు కూడా చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కానీ, ఇటు అల్లు అర్జున్ కానీ, మొత్తం వీరందరూ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఆర్జీవీ కూడా ఎక్స్క్లూజివ్గా ఆయన కూడా ఒక ఆడియో బయట కూడా పంపడం జరిగింది. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నాయి కాబట్టి అక్కినేని నాగార్జున పైన ఇది కేవలం సమంతాన్ని కాదు అన్నది, ఇది నాగార్జున ఫ్యామిలీని అన్నట్టుగా ఆయన కూడా చెప్పడం జరిగింది. నాగార్జున చాలా కఠినంగా ఉండాలి, ఈ విషయంలో చాలా లీగల్గా పోవాలని కూడా ఆయన చెప్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో మరొకరు స్పందించకుండా ఉండే విధంగా కూడా తగిన గుణపాఠం నేర్పే విధంగా ఉండాలంటూ ఆర్జీవీ కూడా కామెంట్ చేయడం జరిగింది. కేవలం ఆర్జీవీ కాదు, మిగతా వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఇలాంటి కామెంట్ చేయడం మాత్రం ఇండస్ట్రీకి, ఒక వ్యక్తిని అన్నా కూడా అది మొత్తం ఇండస్ట్రీకి కూడా వర్తిస్తున్నట్టుగా మొత్తం కూడా తమ యొక్క నిరసన గలను వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మా అసోసియేషన్స్ కూడా దీనిపైన చాలా తీవ్రంగానే ఖండించిన పరిస్థితి ఉంది. మరొక వైపు ఫిలిం ఛాంబర్ కూడా ఈ రోజున సమావేశమయ్యి ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా తమ యొక్క గలాన్ని కూడా విప్పడానికి కూడా వారు సిద్ధమవుతున్నారు, మీడియా ముందు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరొక వైపు మనం చూస్తుంటే ఇప్పటికే కొండా సురేఖ తన యొక్క వివరణ కూడా ఇవ్వడం జరిగింది. తన యొక్క మాటల ద్వారా అక్కినేని ఫ్యామిలీ కానీ, సమంత కానీ బాధిస్తే మాత్రం తను ఆ మాటలు ఉపసంహరించుకుంటున్నట్టు కూడా ఆమె వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయినా కూడా ఇప్పటికి కూడా సినీ ప్రముఖులు మాత్రం దానిపైన కూడా స్పందిస్తున్నారు తప్పితే ఆమె మాటలను కూడా వాళ్ళు పరిగణనకు తీసుకోవట్లేదు. బహిరంగంగా ఆమె క్షమాపణ చెప్పాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు చూస్తుంటే నాగార్జున కూడా లీగల్గా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొండా సురేఖకు లీగల్ నోటీసులు కూడా పంపించే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఒకవేళ ఈ విషయాన్ని ఇంతటితో ముగించక దీన్ని లీగల్గానే పోతే మాత్రం ఇది ఇండస్ట్రీకి ఇంకా పెద్ద ఇష్యూ అయ్యే విధంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం చూస్తుంటే ఇటు సమంత విషయంతో పాటు ఇండస్ట్రీ విషయం కూడా అవడంతో అంతలా ఆయన ఫైర్ అవ్వడానికి రీజన్స్ ఏమున్నాయి, ఏమని చెప్పాలి?
అంటే ఒక రకం చెప్పాలంటే ఆర్జీవి ఈ విధంగా తీవ్రంగా స్పందించడానికి కారణం ఏంటంటే అక్కినేని నాగార్జునతో అతనికి ఉన్నటువంటి అనుబంధం. ఆయన సినిమా ఫస్ట్ సినిమా శివ చేసిన సినిమా నాగార్జునతో చేయడం జరిగింది. అదొక ఇండస్ట్రీ హిట్గా ఆ రోజుల్లో హిట్ అవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత ట్రెండ్ సెట్టర్ కూడా మార్చినటువంటిది. అలాంటి ఆర్జీవికి ఒక గొప్ప అవకాశాన్ని నాగార్జున ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా నాగార్జున అంటే ఆయనకి చాలా అభిమానం. ఆ తర్వాత ఆయనతో చాలా సినిమాలు కూడా చేయడం కూడా జరిగింది. అలాంటి అనుబంధం ఉంది కాబట్టి ఆయన ఇంత తీవ్రంగా దీనిపైన స్పందించడం జరిగింది. నాగార్జునకి ఇది అవమానం జరిగినట్టుగా ఆయన ఫీల్ అవడం కూడా జరిగింది. దీనిపైన నాగార్జున చాలా కఠినంగా ఉండాలి, లీగల్గా కూడా పోవాలని కూడా ఆయన చెప్తున్నాడు. ఏదేమైనా కూడా తన యొక్క మద్దతు కూడా నాగార్జునకు ఉంటుందని కూడా ఆయన ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బలరాం, అంటే వెంకట్ ఎలా అర్థం చేసుకోవాలి? తెలుగు చిత్ర పరిశ్రమ ఈ మధ్య పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయి వరకు వెళ్తున్న సందర్భంలో ఇలా నటీనటుల్ని తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, అభిమానుల నుంచి కూడా ఎక్కువగా వినిపిస్తుంది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం ఇటువంటి వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీ మీద ఎటువంటి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది? అంటే ఇది చేసిన కొండా సురేఖ గారు చేసినటువంటి కామెంట్ పొలిటికల్గా చేసినట్టు కామెంట్. అందులో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమంత నాగ చైతన్య విడాకులపైన స్పందించడంతో ఇది మొత్తం సినీ ఇండస్ట్రీ కూడా రావడం జరిగింది. అయితే సినీ ఇండస్ట్రీ పైన కొండా సురేఖ డైరెక్ట్గా చేయలేదు. కాకపోతే ఏంటంటే చాలా సందర్భాల్లో సినీ ఇండస్ట్రీ పైన చాలా కామెంట్స్ రావటము, వివాదాలు కూడా రావటం మనం చూస్తున్నాను. అంటే రేవ్ పార్టీకి సంబంధించి కానీ, డ్రగ్స్కి సంబంధించి కానీ ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు మనం చూస్తున్నాం. జానీ మాస్టర్ విషయం ప్రతిసారి ఏదో ఒక విషయంలో సినీ ఇండస్ట్రీ అయితే కొంత టార్గెట్ అయితే అవుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు ఈ విషయం ఇది మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలుగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నాగార్జున లాంటి ఒక అగ్ర హీరో, అగ్ర నిర్మాత, ఒక స్టూడియోకి అయినటువంటి వ్యక్తి కావడంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయనకు మద్దతు ఇస్తూనే ఉంది. కేవలం నాగార్జున పైన కాదు, ఇది ఇండస్ట్రీకి మొత్తం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కానీ, అల్లు అర్జున్ కానీ, వెంకటేష్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరు కూడా స్పందించారంటే ఇది ఇండస్ట్రీ ఇష్యూ అన్నట్టుగానే వాళ్ళు పరిగణిస్తున్నారు తప్పితే నాగార్జున వ్యక్తిగతంగా విషయమైనట్టుగా వాళ్ళు అయితే చూడటం లేదు. మరి ఈ విషయానికి పులి స్టాప్ పెడతారా లేదని అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. పొలిటికల్గా అయితే ఇప్పుడు చాలా మంది కూడా మాట్లాడుతూనే ఈ విషయానికి ఇంతటితో ఆపేయాలని అట్నుంచి అయితే వస్తుంది. కానీ ఇండస్ట్రీ నుంచి మాత్రం దీనిపైన అయితే ఇప్పుడు ఆపే విధంగా అయితే లేదు. వారి యొక్క తమ గలాన్ని, తమ యొక్క నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి నాగార్జున కనుక లీగల్గా పోతే మాత్రం ఇది ఇంకా ఇష్యూ అయితే అయ్యే అవకాశం ఉంది. మరి ఈ విషయం పైన ఫిలిం ఛాంబర్ కూడా ఒక డిసిషన్ తీసుకొని ఏ విధంగా ముందుకు పోవాలని కూడా చూస్తున్నట్టుగా జరుగుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ వెంకట్. కొండా సురేఖ వ్యాఖ్యలకు ఆర్జీవి కౌంటర్ ఇచ్చారా? ఆయన ఏమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారు అంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా, ఒక భర్తగా, ఒక కోడలిని, ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అని. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పొగిడినది. యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుప్సగా అవమానించింది నాగార్జున, చైతన్య. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా ఒక అంటే అక్కినేని కుటుంబం అంత ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడనరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని, భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి, చైతన్యకి ఇలా వదిలేయకుండా మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి.